హై బీపీ అంటే సిస్టోలిక్ 130 కన్నా ఎక్కువ, డయాస్టోలిక్ 80-85 కన్నా ఎక్కువ హై బీపీ అంటాం. సో హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే పాటించాల్సిన నియమాల్లో ఫుడ్ పరంగా సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు. సాల్టెడ్ ఫుడ్ అంటే మనకి పికిల్స్ కానీ, ప్రొసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎందులో అయితే సాల్ట్ వేసి సాల్ట్ని ఒక ప్రిజర్వేటివ్ కింద వాడి చేస్తారో అలాంటి ఫుడ్స్ అనేది బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. అది కాకుండా ప్రొసెస్డ్ ఫుడ్స్ అంటే ఎస్పెషలీ స్నాక్స్ ఉంటాయి. ప్రొసెసర్ కుర్కురే కానీ, చిప్స్ కానీ, లేస్ కానీ, ఏవైతే లైక్ ఏమైనా ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్ చేస్తారో అన్నిటి ఏంటంటే మనకి బీపీకి ఎక్కువ పెంచడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకున్నా కూడా బీపీ పెరుగుతుంది. బరువు వెయిట్. సో వెయిట్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ డైట్ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి. ఇది కాకుండా రెడ్ మీట్ అంటే మటన్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. దాని బదులు మీరు ఫిష్, ఎగ్స్, బీన్స్, వెజిటబుల్లో బీన్స్, ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి తీసుకోండి. ప్రొసెస్డ్ రెడ్ మీట్ అనేది బీపీకి మంచిది కాదు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఉండే క్యాన్డ్ ఫుడ్స్ కానీ ఏం తీసుకున్నా కూడా దానికి యాడెడ్ సాల్ట్ వస్తూనే ఉంటుంది. సాధారణంగా 2 నుంచి 4 గ్రాములు పర్ డే సాల్ట్ తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే బాడీలో వాటర్ శాతం పెరిగిపోతుంది, బీపీ లెవెల్స్ అని పెరుగుతూ ఉంటుంది. సో బీపీని ఇలా ఫుడ్ ప్యాటర్న్తో లైఫ్ స్టైల్ పరంగా వస్తే కొంచెం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అనేది కంపల్సరీ వారానికి 150 నిమిషాలు వాడాలి. ఒక వారంలో 150 నిమిషాలు కంపల్సరీ నడవాలి. సో కంపల్సరీ 5 నుంచి 7 రోజులు కంపల్సరీ వాకింగ్ అనేది కంపల్సరీ మీ డైలీ రొటీన్లో ఒక భాగం కింద చేర్చుకోండి. అండ్ సిగరెట్ స్మోకింగ్ కూడా ఏమన్నా ఉంటే కంపల్సరీ మానేయాల్సి వస్తుంది. స్మోకింగ్ వల్ల రక్తనాళాలు గట్టిపడితే దానివల్ల కూడా బీపీ పెరుగుతుంది. సో కంపల్సరీ మీ బీపీ అనేది రెగ్యులర్గా మానిటర్ చేసుకోండి. లెవెల్స్ ఎక్కువైతే వేయకొద్దు. మీరు డైట్ మోడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా మీ బీపీ పెరుగుతుంది అంటే ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించండి, సరైన మందులు తీసుకోండి, దాంతో కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.